సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ వైజ్ఞానిక ప్రదర్శనల కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు। విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేషన్లను మంత్రి పరిశీలించారు। రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా ఇన్నోవేషన్లో మొదటి స్థానంలో ఉందన్నారు। టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, సైన్స్తో దేశంలో ఎంతో మార్పు వస్తుందని మంత్రి తెలిపారు। ఢిల్లీలో కాలుష్యం వలన పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు। కాలుష్యం వలన కొందరు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు। రాష్ట్రంలో కాలుష్యం నియంత్రణకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు। గురుకులాల్లో ఎక్కడా ఫుడ్ పాయిజన్ అయినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం వెల్లడించారు। సైన్స్ ఫేర్ లో ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా తెలంగాణలో మొదటి స్థానం వస్తా ఉందని చెప్తా ఉన్నారు। 1733 ప్రాజెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు। అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఇన్నోవేషన్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తును మనందరం కూడా ఏ విధంగా భద్రతగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయో సైన్స్ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అది భవిష్యత్ తరాలకు చెప్పే విధంగా పరిశోధన ఉండాలని కోరుకుంటా ఉన్నాం। ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఢిల్లీలో పాఠశాలలకు నిర్మించుకునే పరిస్థితి వచ్చింది। ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా అనేక రకాల పాలసీలు తెస్తా ఉన్నాం। పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం। ఒకవేళ మన వరి కోత మిషన్ లేక ఉంటే రైతు కుటుంబాలకు సంబంధించిన మీరు మన తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటే చూస్తా ఉన్నాం, ఉన్నటువంటి నీటి వనరులు వృధాగా జరుగుతాం।